హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. ఇస్తే తీసుకోవాలి, అమ్మితే కొనుక్కోవాలి. కానీ వైజాగ్లో మాత్రం పరిస్థితి అలా లేదు. వాళ్ళు కన్నుబడిందంటే ఆ ప్యాలెస్ కానీ ఆ ఇల్లు అని ఏదైనా లాక్కోవడమే. ఇప్పుడు ఇదే అంశంపై వైజాగ్ మొత్తం గాదిరాజు ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. ఇందుకు గాదిరాజు ప్యాలెస్ ఏంటి, అయ్యన్న పాత్రలు చేసిన ఆరోపణలు ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వైజాగ్లో గాదిరాజు ప్యాలెస్ అనే ఒక ఇష్యూ ఒక తెరపైకి వచ్చింది. అయ్యన్న పాత్రుడు దానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆ ఇష్యూ ఏంటి? సో ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డిని సీన్లోకి తీసుకొచ్చారు గాజురాజ్ ప్యాలెస్ ఎపిసోడ్లో. ఏంటి అసలు దీని ఎపిసోడ్ ఏంటి, అసలు భారతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే, అయ్యన్న పాత్ర చేసినటువంటి ఆరోపణల మేరకు అయ్యన్న పాత్ర ఏం చెప్తున్నాడు, 3 వారాల క్రితం భారతిరెడ్డి వైజాగ్కి వచ్చారు. వైజాగ్కి వచ్చి సాయంత్రం వేళల్లో విశాఖ బీచ్ని చూడటానికి, అక్కడ సంతోషం ఆనందం భరితంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఆమె విశాఖ బీచ్కి వెళ్ళారని చెప్పి 3 వారాల క్రితం అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. ఆ సందర్భంగా ఆమెకి బీచ్ రోడ్లో ఉన్నటువంటి అప్పుగర్ రోడ్లో ఉన్నటువంటి ఒక గాదిరాజు ప్యాలెస్ అనేది ఒకటి కనిపించింది ఆ భవనం. వెంటనే అక్కడ ఉండేటువంటి పక్కన వాళ్ళకి ఆ ప్యాలెస్ ఎవరిది కనుక్కొని మనకు కావాలని చెప్పేసి ఆర్డర్ వేశారు. ఆర్డర్ వేస్తే వెంటనే ఆ సంబంధిత వ్యక్తులు ఎవరైతే కారులో ఉన్నారో అంతటి వాళ్ళు అప్రోచ్ అయ్యారు గాదిరాజు ప్యాలెస్ సంబంధించినటువంటి యజమాని. అప్పుడు ఆ యజమాని కలిసి, అది మీరు ఇట్లా సో అండ్ సో భారతిరెడ్డి గారు కావాలంటున్నారు, సో మీరు అమ్మితే బాగుంటుంది అని చెప్పి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు పోయి అడిగారని అయ్యన్న పాత్ర చెప్పేటువంటి వర్షన్. ఓకే. సో ఆ సందర్భంగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. నేను అమ్మను, నేను ప్యాషన్గా కట్టుకున్నాను, నేను మైసూర్ ప్యాలెస్ని మోడల్గా తీసుకొని నేను ఇక్కడ వైజాగ్ బీచ్ రోడ్లో నేను కట్టుకున్నాను ప్యాషన్గా, ఇది నా టేస్ట్ మేరకు నేను కట్టుకున్నాను, నేను ఇవ్వనని చెప్పి సున్నితంగా తిరస్కరించారని చెప్పేసి చెప్తున్నారు. సో అప్పుడు తిరస్కరించిన వెంటనే ఈ విషయాన్ని భారతిరెడ్డికి చెప్తే ఇమీడియట్గా భారతిరెడ్డి ఏం చేయాలనో చేసి మీరు ఆ ప్యాలెస్ని మనకు కావాలని చెప్పి ఆయన చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు మీడియా ముఖంగా చేసినటువంటి ఆరోపణలు. సరే, అయ్యన్న పాత్రుడు చేసినటువంటి ఆరోపణలు నిజం ఉందా లేదా అనేది తర్వాత వర్షను. కానీ జరిగినటువంటి యాక్షన్ కనుక తీసుకుంటే కనుక దానికి బలం చేకూరుస్తుంది. ఏంటి యాక్షన్ అని అంటే, ఇమీడియట్గా ఈ ఇష్యూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఇమీడియట్గా 22A అనే నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ ప్యాలెస్ కట్టినటువంటి స్థలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అని చెప్పేసి నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే ఉటావుటిన కలెక్టర్ దగ్గరికి ఆ గాదిరాజు ప్యాలెస్ యజమాని వెళ్తే ఆయన కూడా ఇదే వర్షన్ చెప్పారు. అదేంటి సార్, నేను 10 సంవత్సరాల క్రితం కదా కట్టుకుంది, ఇప్పుడు మీరు నాకు 22A నోటీసులు పంపించడం ఏంటి అని చెప్పి ఈ 10 ఏళ్ల టైంలో కూడా ప్రభుత్వ స్థలాన్ని గుర్తురాలేదు సార్, అని అడిగారంట. ఇదే అడిగారంట కలెక్టర్ని, ఇదే అడిగారంట. సార్ 10 years క్రితం నేను కట్టుకున్నాను కదా, 10 years నుంచి మీకు గుర్తు రాలేదు, ఇప్పుడు నోటీసులు రావడం ఏంటి సార్ అని అంటే, అది పెద్దోళ్ళు ఇష్యూ, మాట్లాడుకోండి పెద్దోళ్ళు, మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చారని కలెక్టరు అయ్యన్న పాత్రుడు చెప్పేటువంటి వర్షను. ఇది గాజరాజు ప్యాలెస్కి సంబంధించినటువంటి మనం ఎపిసోడ్ క్లుప్తంగా కనుక తీసుకుంటే, అయితే దీన్ని మనం అయ్యన్న పాత్రుడు చేసినటువంటి ఆరోపణ నమ్మచ్చా నమ్మకూడదా అని అంటే కనుక, ఇన్ కేస్ అది కనుక తప్పు అయితే ఈ పాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఆయన్ని విమర్శించడము, లేదంటే నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆయన్ని లీగల్ నోటీస్ ఇవ్వటము, లేదంటే మీడియా ముఖ్యంగా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడటము జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అయ్యన్న పాత్రుడి మీద అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తిరగబట్టడంతో పాటు టార్గెట్ చేశారు ఆయన్ని. ఆయన అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళారు. ఆయన ఇంటికి తీసుకెళ్లారు, ఆయన ఇంటిని కూల్చాలని ప్రొక్లైన్లు తీశారు, రకరకాలు చేశారు. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవరు కూడా ఇంతవరకు స్పందించాల. అంటే భారతిరెడ్డికి క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే నోటీసులు ఇచ్చారు గాదిరాజు ప్యాలెస్ యజమానికి. ఆ యజమాని భయపడి వచ్చి అమ్మితే ఎంత కాస్ట్ ఎంత అన్నా కానీ, కాస్ట్ ఇమ్మెటీరియల్, బట్ ఆ ప్యాలెస్ కావాలి, అది గోల్ అనేది అయ్యన్న పాత్రుడు చెప్పాడు అనమాట. సో ఆ ప్యాలెస్ అమ్మితే ఓకే, అమ్మకపోతే ఈ విధంగా ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేదంటే ప్రభుత్వం నుంచి కానీ చర్యలు తీవ్రంగా ఉంటాయనేటువంటి హెచ్చరికలు ఆ యజమానికి పంపించారని చెప్పి తెలుస్తుంది. సో అతను ఇంకా రాలేదు, ఈ హరాస్మెంట్స్ తట్టుకోలేక వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వచ్చేంతవరకు వదిలిపెట్టేటువంటి అవకాశం కూడా లేదు. పైగా భారతిరెడ్డి కన్నుబడింది కాబట్టి భారతిరెడ్డి ఏదైనా కోరితే జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అన్ని చర్యలు తీసుకొని అయినా సరే ఆ గిఫ్ట్ని అందిస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుటుంబం గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట. కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఋషికొండ ఇష్యూ తీసుకుంటే ఋషికొండ మీద ఒక చిన్నిళ్ళు కట్టుకుంటుంటే ఏడుస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. సో ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రతిగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని చిన్నిళ్ళు అన్న ఆయన 450 కోట్లు పైగా పెట్టి కట్టుకున్నావు, 500 కోట్ల దాకా, అది చిన్నిళ్ళు అని మీ దృష్టిలో అని చెప్పేసి ఆ మధ్యకాలంలో ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. బాత్రూమ్ని ఎంత గోల్డ్ తోటి కట్టుకున్నారు, ఇవన్నీ చాలా గోల్డ్ కలర్లో కట్టుకున్నారని, అదంతా చాలా కాస్ట్ అయిందని చెప్పి మొత్తం దాని మీద అఫీషియల్గా హైకోర్టు రెస్పాండ్ అయిన తర్వాత దానికి ఎంత ఖర్చు అయింది కూడా వెల్లడించారు. 450 కోట్ల పైన అయింది, సుమారుగా 5 కోట్లు అవుతుందని చెప్పి కూడా వెల్లడించారు. 5 కోట్ల రూపాయల ఇల్లు చిన్నిళ్ళ 500 కోట్లు 500 కోట్ల రూపాయల ఇల్లు చిన్నదా అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు. ఓకే, నేను చిన్న ఇల్లు కట్టుకొని నేను అక్కడికి వెళ్ళాలనుకుంటే వైజాగ్ అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ నేను వెళ్ళాలనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏడుస్తున్నారు అనే కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీ ఏడుపు ఆపండి, మీరు ఎందుకు ఏడుస్తారు, నేను చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఏడుస్తున్నారు మీరు అనే యాంగిల్లో దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. ఎలా బెంగళూరులో ఉండేటువంటి ప్యాలెస్ సంగతి ఏంటి, హైదరాబాద్లో ఉండేటువంటి లోటస్ పాయింట్ ప్యాలెస్ సంగతి ఏంటి, ఇప్పుడు మళ్ళా వైజాగ్లో ఋషికొండకు సంబంధించి కట్టారు, ఎన్ని ప్యాలెస్లు అవసరం, ఇప్పుడు మళ్ళీ తాడేపల్లిలో ఇంకొక ప్యాలెస్ ఉంది, అంటే ఇన్ని అయితే సరిపోతాయి జగన్మోహన్ రెడ్డికి అని ఆ ఫోటోలతో సహా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఓకే, తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ. అంటే ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, నేను ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే వైజాగ్లో క్యాంప్ ఆఫీస్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపక్షాలు జనసేన వాళ్ళు వీళ్ళు ఏడుస్తున్నారు, విపక్షాలన్నీ ఏడుస్తున్నాయి, నేను చిన్నీళ్ళు కట్టుకుంటే అనేటువంటి వ్యాఖ్యను బేస్ చేసుకుని ఇదంతా కూడా నడుస్తుంది. సో ఋషికొండ సంబంధించినటువంటిది, ఋషికొండ మీదనే ఎందుకు అసలు కట్టాలి అనేది కనుక మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఈ ఋషికొండ మీద కట్టేటువంటి భవనాల వెనక కూడా భారతిరెడ్డి ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట. అప్పుడెప్పుడో వైజాగ్ బీచ్తో పాటు అప్పుడు పర్యాటక కేంద్రంగా ఉండేది ఋషికొండలో ఆమె గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్ల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి వ్యూ చూస్తే కనుక సముద్రం వ్యూ చాలా అందంగా కనిపించింది. సో కాబట్టి ఇక్కడే క్యాంప్ ఆఫీస్ కట్టాలని చెప్పేసి ఆమె ఏదో కోరితే గిఫ్ట్ కింద జగన్మోహన్ రెడ్డి అక్కడ ఋషికొండ తొలిచేసి పర్యావరణాన్ని కాదని చెప్పి, హైకోర్టు నిబంధనలు కూడా కాదని చెప్పి అక్కడ 500 కోట్లు పెట్టి ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టించారు అనేది వినిపిస్తుంది. అంటే భారతిరెడ్డి అంటే ఎంత ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుంది, వాళ్ళ భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యమైనటువంటి ప్రేమ బంధం ఉందో అర్థమవుతుంది. అంటే భారతిరెడ్డి ఏది అడిగినా కానీ ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చేటువంటి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది అనేది అర్థమవుతుంది. ఏది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏందని అర్థమవుతుంది. బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా, లేకపోతే దాన్ని న్యూస్గా క్రియేట్ చేసి వాళ్ళు వ్యాఖ్యానం చేయాలనుకుంటున్నారు తెలియదు. కానీ ఒక భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంటూ ఎవరు కాదనలేరు. పైగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు కూడా ప్రేమతోటి ఉంటున్నారు. అది కూడా వీళ్ళకి గిట్టడం లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. సో ఒక సతీమణి అడిగితే, ఒక ముఖ్యమంత్రి సతీమణి అడిగితే ప్యాలెస్ అడిగారు, ఇష్టం లేదు అతనికి, ఇవ్వనన్నాడు. అంటే కొనిస్తే బాగుంటుంది కదా సార్, కొనిచ్చేటువంటి ప్రయత్నం చేయటానికే వాళ్ళకి అక్కడ పంపించారు అంటున్నారు కదా. కొనివ్వటానికే అక్కడ పంపించారు. సో అతను ఏదో తిరస్కరించాడు సున్నితంగా, నేను కట్టుకున్నాను, నాకు కావాలి, నేను ప్యాషన్గా కట్టుకున్నానని. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం. సో కానీ ఒకసారి భారతిరెడ్డి అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సాధించి తీరుతారు అని చెప్పి వాళ్ళ అన్యోన్యమైనటువంటి దాంపత్యం గురించి కానీ, లేదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి కానీ చెప్పుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఏ రోజైనా సరే ఈ గాదిరాజు ప్యాలెస్ కూడా ఖచ్చితంగా బహుమతి కింద భారతిరెడ్డికి వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడు వైజాగ్ అంతటా నడుస్తున్నటువంటి చర్చ. దానికి మంట వేశాడు అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక మంట అయితే వేశారు. సో ఆ మంట ఎక్కడ ఆగిద్ది, ఎక్కడ ఆరిపోతుంది, లేదంటే ఇంకా అది దావానంలాగా పెరుగుతుందా, లేదంటే భారతిరెడ్డి వన్ ఫైన్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చేసి ఆ గాదిరాజు ప్యాలెస్లో ప్రత్యక్షం అవుతారా తెలీదు. బట్ అయ్యన్నపాత్ర చేసినటువంటి కామెంట్స్ మాత్రం చాలా సీరియస్గా వైజాగ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఆ గాదిరాజు ప్యాలెస్ అనేది ఇంతవరకు ఎవరికి పెద్దగా తెలియదు. అక్కడ స్థానికులకు తెలిసింటే ఉండొచ్చు, మిగతా జనాలకి ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు భారతిరెడ్డిని పేరు చెప్పి ప్రెస్ మీట్ పెట్టంగానే అయ్యన్నపాత్ర ఏంటి ఆ గాదిరాజు ప్యాలెస్ స్పెషల్ ఏంటి, ఎందుకు భారతిరెడ్డి
అంత ఇష్టపడుతున్నారు ఆ గాదిరాజ్ ప్యాలెస్ గురించి. ఆల్రెడీ బెంగళూరులో మంచి ఇల్లు ఉంది దాదాపు 30 ఎకరాల్లో. తర్వాత తాడేపల్లిలో మంచి ఇల్లు ఉంది. లోటస్ పాండ్లో హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. అసలు ఎందుకు గాదిరాజు ప్యాలెస్ మీద ఎందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. జస్ట్ వ్యూ ఉంది, సముద్రానికి మంచి వ్యూ ఉంది, అందుకే కావాలని చెప్పి అనుకుంటున్నారు. తప్పులేదు అనుకుంటే, ఇష్టమైతే అమ్ముతారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆల్రెడీ 22A పాత రికార్డులన్నీ తీశారు, గవర్నమెంట్ భూమిలో కట్టారు, ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. సో గవర్నమెంట్ భూమిలో కట్టాడు కాబట్టి ఇప్పుడు అది కూల్స్తారా లేకపోతే అమ్ముతారా తేలిపోద్ది. ఓకే. ఇవ్వకపోతే అనధికార అక్రమం కింద కూల్ చేస్తారు. ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, దానికి పరిష్కారం. సో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా ఉంది, చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ క్రిస్మస్ గిఫ్ట్గా ఆయన ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారనేది ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చెప్పే మాట. మన దీంట్లో మనం చెప్పేది ఏం లేదు, అయ్యన్న పాత్రుడు చెప్పాడు. మనం ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డికి మధ్య ఒక బలమైనటువంటి దాంపత్య బంధం ఉంది, ప్లస్ ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి పరస్పరం ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది. సో అందుకే భారతిరెడ్డి ఏది అడిగినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తారు, ఇచ్చే స్తోమత కూడా ఉంది కదా. సో ముఖ్యమంత్రి ఆర్థిక పరంగా కూడా నెంబర్ 1, దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ సీఎం. సో ఆయన బిజినెస్లు ఉన్నాయి. సో ఆయన సతీమణి కొడితే ఇవ్వలేకపోతే ఇంకేముంది, ఇంకా పవర్ ఎందుకు, డబ్బు ఎందుకు. కాబట్టి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తారు. సో అయ్యన్న పాత్రుడు మరి చూడాలి, అయ్యన్న పాత్రుడు ఏం చేస్తాడనేది.